మండలంలో ఏ సమస్యలు ఉన్నా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవాలని అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొంటారని తహసీల్దార్ మహేందర్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని స్థానిక తహసీల్దార్ మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మహేందర్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు వారోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, ఆ ఉత్సవాలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని పంట సమస్యలపై తెలుసుకోవాలన్నారు. జనగణనలో భాగంగా ఆన్లైన్లో తమ పూర్తి వివరాలను తామే స్వయంగా నమోదు చేసుకుని ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న తర్వాత ఐడిని భద్రపరుచుకొని జనాభా లెక్కల కోసం వచ్చిన అధికారులకు ఐడిని అందజేస్తే పూర్తి వివరాలు ఆన్లైన్లో తొందరగా నమోదవుతాయని, జనాభా లెక్కల కోసం వచ్చిన అధికారుల వద్ద 34 ప్రశ్నలు ఉంటాయని, వాటిలో ఏ ఒక్కటి తప్పు నమోదు చేసినా ఇబ్బంది ఉంటుందని, అందుకే ప్రజలు స్వతహాగా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఐడి చూపించాలని, దీంతో అధికారుల పని త్వరగా పూర్తవుతుందని, అదేవిధంగా యజమానులు తమ ఇంటికి సంబంధించిన వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేందర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శంకరంపేట మండల ప్రజలందరికీ నమస్కారం. నేను ఈరోజు నుంచి 15 రోజులు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ వివరిస్తాను. ఈరోజు శంకరంపేట 6 మండలంలోని ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఈ ప్రజావానికి అందరూ అధికారులు హాజరు కావడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఒక దరఖాస్తు స్వీకరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రజావాణిలో ఏదైనా సమస్యలు ఉంటే వచ్చి ప్రజలు ఇక్కడ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరియు దీంతో పాటుగా ఒక ముఖ్య సమాచారం, రైతు వారోత్సవాలు ఉన్నాయి. రైతు వారోత్సవాల్లో రైతులందరూ చురుకుగా పాల్గొని రైతులకు సంబంధించిన సబ్సిడీలు కానీ వారికి సంబంధించిన అంశాలు కానీ ఏమైనా చర్చించుకోవచ్చు. మరియు దానిలో భాగంగానే ఈరోజు సెన్సస్, హౌస్ హోల్డ్ సెన్సస్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనగా మన యొక్క వివరాలు మనమే నమోదు చేసుకొని దానిలో వచ్చిన ఐడిని సేవ్ చేసి పెట్టుకుంటే మన ఇంటికి జనాభా లెక్కల కోసం వచ్చిన అధికారులకు ఆ ఐడి చెప్పినచో వారికి ఈజీ ఉంటుంది. మీకు కూడా సొంతంగా చేసుకుంటే ఎలాంటి తప్పులు జరగకుండా, ఎలాంటి వివాదాలు లేకుండా నమోదు చేసుకోవచ్చు. కావున ఇట్టి అంశానికి అందరూ సహకరించి చదువుకున్న వారు ప్లస్ చదువుకున్న వారు కూడా మీ సెల్ఫ్ చేసుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.